ఇక అకాల వర్షం సిద్దిపేట జిల్లాలో బీభత్సం సృష్టించింది. భారీ వానకు దుద్దెడ టోల్ గేట్ కూలిపోయింది. రహదారిపై టోల్ గేట్ కూలిపోవడంతో చాలాసేపు సిగ్నల్స్ పనిచేయలేదు. అలాగే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు కోహెడ మండలంలో కురిసిన గాలివానకు పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు రోడ్డుపై కూలడంతో ట్రాఫిక్ స్తంభించింది. స్పాట్ను సిపిఐ జిల్లా కార్యదర్శి మందా పవన్ పరిశీలించారు. అనంతరం తన అనుచరులు స్థానికుల సహాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న వృక్షాలను తొలగించారు పవన్. ఇక దౌలతాబాద్, తోగుట, మిరుదొడ్డి, దుబ్బాక తదితర ప్రాంతాల్లో గాలివాన రైతులను నిండా ముంచింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మార్కెట్ యార్డుకు తరలిస్తే వర్షపు నీటితో తడిసి ముద్దైందని రైతులు వాపోయారు. ఇక జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తూ ఎండబెడుతున్నామని, యార్డుకు తమకు 5 రోజులుగా ఇదే జరుగుతోందని కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు. ప్రభుత్వాలు స్పందించి ఐకేపీ మార్కెట్ యార్డులో మిగిలిపోయిన ధాన్యాన్ని, సిబ్బందిని ఎక్కువగా పెంచి రంగుమారిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు అన్నదాతలు.